హాయ్ హలో నమస్తే లైన్ షాబర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇంకా పెరగాలి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మన పెనుకొండలో రంజాన్ వేడుకలు ఎలా జరుగుతాయి మొత్తం వీడియో ఈరోజు చూద్దాము. స్టార్ట్ చేద్దాం. ముందుగా నా డ్రెస్ చూడండి సరే. రాడే మీ డ్రెస్ కూడా చూడండి. ఈద్ ముబారక్. నేను 1 2 3 చెప్తా. 1 2 3 చెప్తా. ఈద్ ముబారక్ అలా 1 2 3 ఈద్ ముబారక్. సో పండగ సందర్భంగా ఈరోజు మా ఇంట్లో దేవుని గదిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా నా వైఫ్ అయితే మొత్తం అలంకరించింది. మేము ఫ్యామిలీ మొత్తం మార్నింగే లేచేసి తలస్నానాలు చేసేసి ఇప్పుడు ప్రజెంట్ 8:30 ఆ టైంలో మేము ఈద్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈద్గా దగ్గర వజూ చేసుకోవడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చాలామంది ఇంటి దగ్గరే వజూ చేసుకొని వస్తారు, కొంతమంది ఇక్కడ కూడా వచ్చి వజూ చేసుకుంటారు. వాళ్ళ కోసం ఇక్కడ ఒక ట్యాంకర్తో నీటి సదుపాయాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈద్ యొక్క నమాజ్కి టైం అవుతుండడంతో ముస్లిం సోదరులందరూ ఈద్గా దగ్గరికి చేరుకుంటున్నారు. చూడండి ఒకసారి మొత్తం మన పెనుకొండలో ఉన్న అందరూ ముస్లిం సోదరులందరూ ఇక్కడికి ఈద్గా దగ్గరికి అయితే చేరుకున్నారు. ఇంకా కాసేపట్లో నమాజ్ స్టార్ట్ అవుతుంది. నమాజ్ అయితే కంప్లీట్ అయింది. నమాజ్ టైంలో వీడియో తీయలేదు. సో తర్వాత దువా ఉంటుంది, చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క ముస్లిం దువా చేసుకుంటారు. దువా అంటే అల్లాని ప్రార్థించడం, అంటే మన కోరికలు కానీ లేదా మన క్షమాపణలు కానీ అందరూ బాగుండాలని కానీ ఏమైనా ఇలాంటివన్నీ ప్రార్థించడాన్ని దువా అంటారు. సో ఇలా చేతులు పెట్టి దువా చేస్తారు. ఈ దువా చాలా ముఖ్యమైనది. ఈద్ యొక్క దువా ఇంకా ముఖ్యమైనది. ఈరోజు రంజాన్ దువాలో అందరూ బాగుండాలని, వర్షాలు బాగా పడాలని, అందరూ ఆరోగ్యాలు బాగుండాలని, పంటలు బాగా పండాలని, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆరోగ్యం బాగుండాలని, అందరి ఆర్థిక పరిస్థితులు బాగుండాలని, ఇలా చాలా రకాలుగా ఈ లోకంలో ఎలాంటి అరాచకాలు జరగకూడదని అన్నీ చాలా రకాల ప్రార్థనలు అయితే ఇక్కడ దువా చేయడం జరిగింది ఈ రంజాన్ యొక్క దువాలో. సో అందరూ దువా చేసుకున్నారు. దువా అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరూ ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. అంతవరకు మార్నింగ్ నుంచి చెప్పుకోని వాళ్ళు కూడా, అంటే ఇది అయిపోయిన తర్వాత చెప్పడం ఒక ఆనవాయితీ అనమాట. సో ఇప్పటి నుంచి ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. మా నాన్న నా కొడుకు చూడండి ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నారు. ఇక్కడ అందరూ నమాజ్ తర్వాత ఈద్ ముబారక్ అని ఆలింగనం చేసుకొని, అంటే ఇలా ఆలింగనం చేసుకోవడాన్ని ఈద్ ముబారక్ చెప్పుకోవడంలో ఒక భాగంగా ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కరూ ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. మనకు తెలిసిన వాళ్ళు, మన ఆత్మీయులు, మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నారు. చాలా కన్నుల పండుగగా ఉందన్నమాట రంజాన్. మన పెనుగొండలో అన్ని దగ్గరలా ఇలాగే ఉంటుంది, కానీ ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఈద్గా దగ్గర చూడండి మొత్తం ముస్లిం సోదరులందరూ, ఎంత ఎక్కువ జనాలు అందరూ వచ్చారు. సో ఈ వీడియో ద్వారా రంజాన్ ఎందుకు జరుపుకుంటారు, రంజాన్ ప్రత్యేకతలు ఏంటి అనేది నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముస్లిం సోదరుల అత్యంత పవిత్రమైన నెల రంజాన్.
ఈ రంజాన్ వచ్చేసి ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఈ నెలలోనే మహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ భూమిపైకి అవతరించింది అని ముస్లిం సోదరులు నమ్ముతారు. కాబట్టి ఆ అల్లాహ్కి కృతజ్ఞతగా ఈ నెల రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తూ ఈ రంజాన్ని జరుపుకుంటారు. రంజాన్ ప్రత్యేకతలు ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఉపవాసాలు. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఆహారం తీసుకునేసేసి తర్వాత సాయంత్రం వరకు ఇఫ్తార్ వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కఠిన ఉపవాసాలు పాటిస్తారు. ఈ ఉపవాసాల ద్వారా తమలో ఓర్పుని, క్రమశిక్షణని పెంపొందించుకోగలుగుతారనమాట. తర్వాత ఇంకో ముఖ్యమైనది దాన ధర్మాలు, అంటే జకాత్ ఫిత్రా అంటారు. అంటే తమకున్న సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచిపెడతారనమాట. ధాన్యం రూపంలో, గోధుమ పిండి అలా ఏదన్నా, లేదా డబ్బు రూపంలో, లేదా బట్టలు ఇవ్వడం, లేదా ఏదో ఒకటి తమకున్న సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచిపెడతారనమాట. దీని ద్వారా మానవత్వం పెరుగుతుంది. తర్వాత ఇతరులకు సహాయం చేయాలి అనేదాన్ని పెంపొందించుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ముఖ్యమైనది నమాజులు. అంటే ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు 5 పూటల నమాజ్ చేసుకుంటూ తర్వాత రాత్రి ప్రత్యేక నమాజులు, తరావీ నమాజులు ఉంటాయన్నమాట. ఈ నమాజులు దాదాపు 1 గంట నుంచి 1.5 గంట సేపు ప్రత్యేక నమాజులు నిర్వహిస్తారు. అంటే ఈ నెల రోజుల పాటు పూర్తిగా అల్లా యొక్క ప్రార్థనల్లో నిమగ్నమై ఉంటారనమాట. ఇంకో ముఖ్యమైనది చూసుకుంటే లైలతుల్ ఖద్ర్ అంటారు. అంటే ఈ రంజాన్ మాసంలో వచ్చే చివరి 10 రోజుల్లో ఒక ముఖ్యమైన రాత్రి అనమాట. అంటే ఆ రోజుని లైలతుల్ ఖద్ర్ అంటారు. ఈరోజు చేసుకునే నమాజులు ఎలా ఉంటాయంటే 1000 నెలలు చేసుకునే నమాజులతో సమానంగా, అంటే 1000 నెలలు నమాజ్ చేసుకుంటే ఎంత పుణ్యం దక్కుతుందో అంత పుణ్యం ఈ రాత్రి చేసుకుంటే దక్కుతుంది, అంత పుణ్యం దక్కుతుందని ముస్లిం సోదరులు నమ్ముతారు. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఆత్మశుద్ధి. అంటే ఈ నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండడం, దైవ భక్తిలో పూర్తిగా నిమగ్నమై ఉండడం వల్ల ఆత్మశుద్ధి చేసుకుంటారు అనమాట. అంటే అబద్ధాలు ఆడకుండా ఉండడం, ఇతరులను కోప్పడకుండా, ఇతరులను నిందించకుండా ఉండడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, గొడవలకు దూరంగా ఉండడం, ఇలాంటి వాటి ద్వారా తమలో తాము ఆత్మశుద్ధి చేసుకుంటారు. మంచి అలవాట్లకు దారి తీయడానికి ఇది ఒక ముఖ్యమైన పద్ధతి అనమాట. ఈ ఈద్గా దగ్గర నమాజ్ అయిపోయిన తర్వాత పెనుకొండలో ఉన్న ఖబ్రాస్థాన్లోకి వెళ్ళి తమకు దూరమైన తమ పెద్దలకి ఇక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు ఈద్ ముబారక్ చెప్పడం ప్రతి ఒక్కరూ చేస్తారు. సో మేము కూడా మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా అమ్మని ఒకసారి చూసుకొని అమ్మకి ఈద్ ముబారక్ చెప్పి రావడం జరిగింది. అంటే మన వాళ్ళు ఇక్కడ ఉంటారా అని కాదనుకోండి. అంటే మన వాళ్ళు ఎక్కడ ఎంత దూరమైనా మన వాళ్ళు మనతోనే ఉంటారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేక స్థలంగా దీన్ని చూస్తాం కాబట్టి సో ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఆశీర్వాదం తీసుకొని రావడం జరిగింది. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. అక్కడ ఆ జనము దీంట్లో నేను నా కొడుకులకి ఈద్ ముబారక్ చెప్పలేదనమాట. ఇక్కడ ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నాము. ఇంకా నా చిన్న కొడుకు, నా వైఫ్, మా తమ్ముడి భార్య అందరూ ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నాము.
ఇక్కడ చూడాల మసీద్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ఇక రంజాన్ పండగ అంటే మనకు స్పెషల్ ఏంటి, వంటలు, రకరకాల వంటలు చేసుకుంటారు. సో మా ఇంట్లో అయితే చికెన్, చూడండి చికెన్, తర్వాత మటన్. ఇది వచ్చేసి బిర్యానీ కోసం అనమాట. దీన్ని మళ్ళీ బిర్యానీలో కలుపుతాము, అది కూడా చూపిస్తాను. తర్వాత చికెన్ పూరి, ఇందాక చికెన్ చూపించా కదా, చికెన్ ప్లస్ పూరి కాంబినేషన్ చేసాము. వైఫ్ చేస్తుంది, మేమందరం తింటున్నాము. ఇంకా వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు పాయసం అయితే చేస్తారు. పాయసం కంపల్సరీ స్పెషల్ అనమాట. పాయసం చేస్తారు, ఖీర్ అంటారనమాట ముస్లిం సోదరులు. ఒకటి చెప్తాను, నాకైతే పెద్దగా నచ్చదు ఖీర్. నేను జస్ట్ అలా ఒక స్పూన్ తింటాను. ఇంకా కానీ చాలామందికి ఖీర్ అంటే ఫేవరెట్ అనమాట. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది చేస్తారు. చూడండి మా ఇంట్లో కాజు, ద్రాక్ష అన్నీ వేసి పాల ఖీర్ చేస్తున్నారు పాలతో. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ బిర్యానీ ఇంకా కంపల్సరీ అనమాట. బిర్యానీ చూడండి మా ఇంట్లో ఇది బిర్యానీ రెడీ అవుతోంది. మార్నింగ్ వచ్చేసి పూరి చికెన్, ఆఫ్టర్నూన్ నైట్కి వచ్చేసి బిర్యానీ. సో బిర్యానీ రెడీ అవుతుంది. గుమగుమలాడే నోరూరించే బిర్యానీ. వచ్చేయండి అందరూ. చికెన్ చికెన్, మటన్ మటన్. సో ఫైనల్లీ బిర్యానీ రెడీ. చూడండి ఒకసారి. వావ్, ఇది ఈరోజు వీడియో. మొత్తం అన్నీ కంప్లీట్ చేసినాను. ఈద్గా దగ్గర చూపించాను, కబ్రస్థాన్లో చూపించాను, మా ఇంట్లో స్పెషల్స్ చూపించాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఈద్ ముబారక్ అని. థ్యాంక్ యూ అందరికీ. ఈద్ ముబారక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.